హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. మనం ప్రీవియస్ వీడియోలో కోనిక్ సెక్షన్స్ లో ఉండే ఫస్ట్ టాపిక్ పారాబోలా గురించి మాట్లాడాం. యాక్చువల్గా దానికంటే ముందు సర్కిల్ గురించి ఉంది, బట్ సర్కిల్ గురించి చివరిలో డిస్కస్ చేస్తానని చెప్పాను. అందుకని పారాబోలాని ఫస్ట్ టాపిక్ లాగా తీసుకున్నాం. సో కోనిక్ ఈక్వేషన్ లో h² = ab అయినప్పుడు లేదా e=1 అయినప్పుడు పారాబోలా ఫామ్ అవుతుంది. పారాబోలాకి స్టాండర్డ్ ఫామ్ ఇది. స్టాండర్డ్ ఫామ్ తీసుకుని రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎలిప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రికాల్ చేయడం కోసమని ఇవన్నీ ఇలాగే పెట్టాను. సో ఈ వీడియోలో ఎలిప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వర్డ్ మనకి రియల్ లైఫ్ లో కూడా అక్కడక్కడ వినపడతా ఉంటుంది. ఈ ఎలిప్స్, ఈ కోనిక్ ఈక్వేషన్ లో ఎప్పుడు ఎలిప్స్ ఫామ్ అవుతుంది అంటే, జాగ్రత్తగా వినండి, h² అనేది ఏబి కంటే తక్కువ ఉన్నప్పుడు, h² ab అయినప్పుడు, ఇక్కడ ఉండే ఎసెంట్రిసిటీ 1 కంటే తక్కువగా ఉన్నప్పుడే మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఇది కాదు. స్టాండర్డ్ ఫామ్ గురించి మనం మాట్లాడాలి. స్టాండర్డ్ ఫామ్ ఇది కాదు. అంటే ఒకే ప్యాటర్న్ లో మీకు అర్థం చేసుకుంటారని చెప్పి ఇలా రాస్తాను అనమాట. సో కోనిక్ ఈక్వేషన్ లో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు లేదా ఎసెంట్రిసిటీ అనేది 1 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. ఎలిప్స్ మీకు అందరికీ తెలిసిందే, చూడ్డానికి ఇట్లా ఓవల్ షేప్ లో ఉంటుంది. ఇలా ఓవల్ షేప్ లో ఉండేదని మనం ఎలిప్స్ అని పిలుస్తాం. ఎలిప్స్ ఫార్మేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా సర్కిల్ డ్రా చేయాలంటే సర్కిల్ కి ఒక సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి ఫిక్స్డ్ లెంత్ తో మనం ఇలా డ్రా చేస్తాం. బట్ ఇక్కడ ఎలిప్స్ దగ్గరకు వచ్చేటప్పటికి 2 డిఫరెంట్ ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకొని ఎలిప్స్ డ్రా చేస్తారు. జనరల్ గా నేను డ్రా చేయడం గురించి మాట్లాడుతున్నాను. ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ని కూడా ఏమంటాం ఏంటి అనేది మనం తర్వాత ముందు మాట్లాడదాం ఇక్కడ. సో ఎలిప్స్ మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ యూజ్ చేస్తూ మనం ఎలిప్స్ డ్రా చేస్తాం. ఓవల్ షేప్ అంటారు, బట్ టెక్నికల్ వర్డ్ వచ్చేసి ఎలిప్స్. ఎలిప్స్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కోనిక్ ఈక్వేషన్ లో h² అనేది ఏబి కంటే తక్కువ ఉన్నప్పుడు, లేదా ఎసెంట్రిసిటీ ఈజ్ వాట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ద టేకెన్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్. ఈ 2 డిస్టెన్స్ మధ్య ఉండే రేషియోని ఎసెంట్రిసిటీ అని పిలుస్తాం. ఆల్రెడీ మనం ఇంతకు ముందు 2 వీడియోస్ లో ఈ ఎసెంట్రిసిటీ లేదా ఈ అనే ఆల్ఫాబెట్, ఎసెంట్రిసిటీ అనే వర్డ్ చాలా సార్లు వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ డెఫినేషన్స్ గురించి మాట్లాడితే, when eccentricity is less than 1, eccentricity is what? మనం జనరల్ గా ఇది డైరెక్ట్రిక్స్, ఫిక్స్డ్ లైన్, ఇది ఫోకస్, ఫిక్స్డ్ పాయింట్. సో ఇప్పుడు ఈ 2 పాయింట్ పి x, y అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏమో పిఎం అనుకున్నాం, ఈ డిస్టెన్స్ ఏమో పిఎస్ అనుకున్నాం. ఇవి 2 ఈక్వల్ గా ఉంటేనేమో పారాబోలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు పిఎస్ బై పిఎం, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రేషియో వి కాల్, ఇది లెస్ దాన్ 1 ఉండేలాగా పాయింట్ పి అనేది మీకు మూవ్ అయితే దాని లోకస్ ని మనం ఎలిప్స్ అని పిలవచ్చు. సో పిఎస్ లెస్ దాన్ పిఎం అంటే కెనెసే పిఎస్ లెస్ దాన్ పిఎం అని చెప్పచ్చు డైరెక్ట్ గా. అంటే ఈ లెంత్ దీనికంటే తక్కువ ఉండేలాగా మనకి పాయింట్ పి అనేది మూవ్ అవుతుంది. అంటే ఆ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఎంటైర్ లోకస్ నే మనము ఎలిప్స్ అని పిలవచ్చు. టెక్నికల్ డెఫినేషన్ రాసుకోవాల్సి వస్తే, ఒకవేళ టెక్నికల్ డెఫినేషన్ మనం రాసుకోవాలి, ఎలిప్స్ అన్నది ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ అన్ ఎలిప్స్ అంటే, కొన్నిసార్లు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంత కాన్ఫిడెంట్ గా తెలుసు అన్న దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. అంటే ఓన్లీ డెఫినేషన్స్ మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఎంత కమాండబుల్ గా అర్థం చేసుకుంటారు అన్న దాని మీద కూడా క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. ఇక్కడ ఎలిప్స్ వచ్చేసి లోకస్ ఆఫ్ పాయింట్ పి విచ్ మూవ్స్ such a way that its చూడండి ఇక్కడ రేషియో బిట్వీన్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈస్ లెస్ దాన్ 1. ఏం రాశాను ఇక్కడ, నేను తెలుగులో కూడా చెప్తాను. లోకస్ ఆఫ్ పాయింట్ పి, పి అనే ఒక పాయింట్ యొక్క లోకస్, ఆ పాయింట్ విచ్ మూవ్స్ ఇన్ సచ్ ఎ వే దట్, అంటే అది మూవ్ అవుతున్నప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి,
రేషియో బిట్వీన్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. అంటే ఫోకస్ నుంచి ఉండే డిస్టెన్స్, డైరెక్ట్రిక్స్ నుంచి ఉండే డిస్టెన్స్ కి మధ్య రేషియో లెస్ దాన్ 1 ఉండేలాగా కనుక మీకు పాయింట్ పి మూవ్ అవుతుంటే ఆ పాయింట్ పి యొక్క పాత్ ని లేదా లోకస్ ని మనం ఎలిప్స్ అని పిలుస్తాము. ఇది స్టాండర్డ్ డెఫినేషన్ లేదా టెక్నికల్ డెఫినేషన్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇప్పటివరకు మనం విన్న పారాబోలా లేదా సర్కిల్ ని వినకపోయినా సరే సర్కిల్ అండర్స్టాండింగ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, మనకి ఓవల్ షేప్ ఇలా ఉంటుంది, దీన్నే మనం ఎలిప్స్ అని పిలుస్తామని చెప్పాను నేను. సో ఇక్కడ విషయం ఏంటంటే పారాబోలాకి అలాగే అంతకుముందు సర్కిల్ కి మీకు ఫోకస్ అలాగే డైరెక్ట్రిక్స్ ఒకటే ఉంటే, ఎలిప్స్ కి మాత్రం 2 ఫోకస్లు ఉంటాయి. వీటినే మనం ప్లూరల్ ఫామ్ లో ఫోసి అని పిలుస్తాం. అలాగే డైరెక్ట్రిక్స్ కూడా 2 ఉంటాయి, 2 డైరెక్ట్రిక్స్ ఉంటాయి. సో 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. ఇది చాలా సింపుల్ థింగ్, ప్రాక్టికల్ గా తెలిస్తేనే, ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటేనే ఇది మనకు అర్థమవుతుంది. బట్ యాజ్ అ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇది ఎందుకు అన్న క్వశ్చన్ కంటే కూడా ఆల్రెడీ ఈజీగానే అర్థం చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే ఇది కంఫర్టబుల్ గానే అర్థమవుతుంది. మనకి జనరల్ గా మీరు ఒక టేబుల్ మీద లేదంటే ఎక్కడో చూడ 2 నెయిల్స్ అంటే మేకులు కొట్టి ఒక లూజ్ గా ఉండే దారాన్ని రెండింటికి కట్ చేసి మీరు డ్రా చేస్తే ఈ షేప్ ఫామ్ అవుతుంది. ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ని మనం ఫోసి లేదా ఫోకల్ పాయింట్స్ అని పిలుస్తూ ఉంటాం. సో 2 ఫోకస్లు 2 డైరెక్టర్స్లు వస్తాయి. ఎన్ని వచ్చినా సరే, అంటే 2 ఫోకస్లు 2 డైరెక్టర్స్లు వచ్చినప్పటికీ ఈ రేషియో ఏదైతే లెస్ దాన్ 1 ఉందో అది ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాల్సిందే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ 1 రేషియో ఉంటే మనము దాన్ని ఎలిప్స్ అని పిలుస్తాం, అంటే లోకస్ ఆఫ్ పాయింట్ ని. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఒక ప్రాబ్లం చెప్తున్నాను నేను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ హూజ్, నేను రాసి పెట్టుకున్నాను ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి ఎసెంట్రిసిటీ హూజ్ E ఈక్వల్ టు 1/√2. అంటే ఎసెంట్రిసిటీ అంటే రేషియో ఈజ్ 1/√2. ఫోకస్ పాయింట్ వచ్చేసి 1,0 అండ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి, యాక్చువల్ గా ఇవన్నీ డైరెక్ట్ గా మనకి క్వశ్చన్స్ ఇస్తారా లేదా డిఎస్సిలో ఎలా ఇస్తారా అన్న విషయం పక్కకు పెడితే, మనం ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు లేదంటే ఆల్రెడీ ఎప్పుడో విని రీకాల్ చేసుకుంటున్న వాళ్ళు, కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది ప్రాపర్ గా జరగాలి కదా. కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు కాన్సెప్ట్ ని బిల్డ్ చేసుకుంటాము అంటే అది ఎంతకాలం మన దగ్గర నిలబడుతుందో తెలియదు. సో ఒక సిస్టమేటిక్ వేలో కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటేనే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయగలరు అన్నది నా ఒపీనియన్, నా స్టాండ్ అది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎసెంట్రిసిటీ ఇచ్చారు, ఫోకస్ ఇచ్చారు, డైరెక్టర్స్ ఇచ్చారు. డయాగ్రామ్ అవసరం లేదు ఇప్పుడు మనం డైరెక్ట్ గా రాయాలనుకుంటే కూడా, బట్ సిస్టమేటిక్ గా తెలియాలి కాబట్టి డైరెక్ట్రిక్స్ ఇది, ఫోకస్ ఇది. సో డైరెక్ట్రిక్స్ వచ్చేసి వాళ్ళు అన్నారు x+y+1 అని. సో ఇప్పుడు ఇక్కడ ఇలా గనక పాయింట్ తీసుకుంటే, సో ఇప్పుడు ఈ ఫోకస్ పాయింట్ వచ్చేసి 1,0 అన్నారు. సో వాళ్ళు అన్నింది అంటే మనకి జనరల్ గా ఎసెంట్రిసిటీ ఏంటి PS/PM. సో ఇక్కడ ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉందని అట్లా స్కేల్ తో ఏం మెజర్ చేయదు మీరు. నేను జస్ట్ లైక్ దట్ డ్రా చేశాను. మళ్ళీ ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, డెఫినేషన్ కి అగైనెస్ట్ గా ఉంది అని అనుకోద్దండి. సో PS/PM ఈక్వల్ టు 1/√2 అని ఇచ్చారు, కరెక్ట్. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √2 ఇంటూ PS ఈక్వల్ టు PM, అంటే ఇక్కడ రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ అని పోస్తే 2 ఇంటూ PS² ఈక్వల్ టు PM². 2 ఇంటూ PS² ఈక్వల్ టు PM² వచ్చింది. ఇప్పుడు P అంటే Pని కాసేపు x,y అనుకుందాం. సో PS అంటే Pకి Sకి మధ్య డిస్టెన్స్ x-1² ఆల్రెడీ స్క్వేర్ వేసాం కాబట్టి స్క్వేర్ రూట్ వేయాల్సిన అవసరం లేదు, ప్లస్ y². ఈ మొత్తానికి బయట 2 పెడుతున్నాం ఈక్వల్ టు PM² అంటే ఇక్కడ నుంచి దీని మీదకి డిస్టెన్స్ x+y+1² ఇది ఈక్వల్ టు 0. యాక్చువల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ రావాలి యాక్చువల్ గా, బట్ స్క్వేర్ ఉంది కాబట్టి 1² డైరెక్ట్ గా 2 వేసేస్తున్నాం, అంతేనా. x² కోఎఫిషియంట్, y² కోఎఫిషియంట్, a² + b² అండర్ ద స్క్వేర్ రూట్ ఉండాలి. పైన స్క్వేర్ ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఇటువైపు పంపిస్తే 4, ఇది ఎక్స్పాండ్ చేస్తున్నా x² + 1 - 2x + y².
ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 2xy. కరెక్టా? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అన్ని ఒకవైపు తీసుకొస్తే 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ అంటే ఈ కోనిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ లోకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 3x స్క్వేర్ వచ్చింది. ఫైన్. xy టర్మ్ చూడండి. xy టర్మ్ ఏముంది ఇక్కడ? 2xy ఉంది. ఇక్కడ ఎక్కడైనా xy టర్మ్ ఉందా? లేదు. అది యువతలు తీసుకొస్తే మైనస్ 2xy. ఫైన్, బానే ఉంది. నెక్స్ట్ 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్, ఎస్ 3y స్క్వేర్, సరిపోయింది. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ 4 ఇంటూ మైనస్ 2x అంటే మైనస్ 8x. ఇది యువతలకు వస్తే మైనస్ 10x. 4 ఇంటూ వై టర్మ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేదు వై టర్మ్, బట్ ఇక్కడ మాత్రం వై టర్మ్ ఉంది. మైనస్ 2y. కాన్స్టెంట్ టర్మ్ 4 ఇంటూ 1 4 ఇది ఒకటి ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అండర్ ద గివెన్ కండిషన్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే కోనిక్ ఈక్వేషన్ వచ్చిందో ఇది ఎలిప్స్ కావాలంటే హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి కావాలి. అవునా కదా? చెక్ చేద్దాం. మనకి ఆల్రెడీ ఈ వాల్యూ ఎసెంట్రిసిటీ వాల్యూ 1/√2 అని చెక్ చేసుకున్నాం, అయిపోయింది. ఓకే ఫైన్. ఇప్పుడు హెచ్ స్క్వేర్ ఇక్కడ వాట్ ఈస్ ద ఏ ఈక్వల్ టు 3, హెచ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 3. చాలా మంది ఇక్కడ హెచ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా -2 తీసుకుంటారు. -2 కాదు, ఇది 2hy అంటే హెచ్ అనేది -1 అవుతుంది. ఇప్పుడు హెచ్ స్క్వేర్ ఏబి, హెచ్ స్క్వేర్ వచ్చేసి 1 అవుతుంది, ఏబి వచ్చేసి 9 అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ 9. సరిపోయింది. సో దిస్ ఈస్ ద మనకి ఈక్వేషన్ ఆఫ్ దిస్ వన్. మేబీ ఇంత క్యాలిక్యులేషన్ డీటెయిల్ గా చేయాలా వద్దా అంటే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్. మనకి అండర్స్టాండింగ్ పర్పస్ క్లియర్ గా తెలియాలి కాబట్టి చెప్పాను నేను ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఫోకస్, అలాగే డైరెక్ట్రిక్స్, అలాగే ఎసెంట్రిసిటీ, ఇవి 3 ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ మనం కనుక్కుంటాం. ఈ సిచ్యువేషన్ జాగ్రత్తగా చూడండి. ఇది నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ఎలిప్స్, ఈవెన్ హైపర్బోలా కూడా ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే హైపర్బోలా అవుతుంది. మీకు అక్కడ కూడా ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. పారాబోలాలో కూడా ఇదే రిపీట్ అయింది. పారాబోలాలో ఎసెంట్రిసిటీ ఇవ్వలేదు వాడు. పారాబోలా అని అంటేనే ఎసెంట్రిసిటీ వాల్యూ 1 కాబట్టి మనం డైరెక్ట్ గా ఈ రెండింటితో ఈక్వేషన్ తీసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చారు అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ రేషియో విచ్ ఈస్ లెస్ దాన్ 1 ఇచ్చారు. బట్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ లోకి హైపర్బోలాకి వెళ్తున్నప్పుడు ఇదే క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా వేర్ ఎసెంట్రిసిటీ వాల్యూ సంథింగ్ √2 ఇవ్వచ్చు, ఫోకస్ అండ్ డైరెక్షన్ ఇవ్వచ్చు. యాజ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే హెచ్ స్క్వేర్ వాల్యూ ఏబి కంటే పెద్దగా ఉంటుంది, ఉండాలి కూడా. రాలేదంటే మనం ఎక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసామని అర్థం. సో ఇది మనకి బేసిక్ లెవెల్. ఒక సిచ్యువేషన్ లో మనకి ఎలిప్స్ ఒక ఈక్వేషన్ కనుక్కోవడానికి మనం ఇలా చేయొచ్చు అని అర్థం చేసుకోవడానికి కోసం మాత్రమే మెన్షన్ చేసిన ప్రాబ్లం. ఈవెన్ ప్రాబ్లమ్స్ లో కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ డిఎస్సి లెవెల్లో కూడా క్వశ్చన్ గా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లెట్ మీ రికాల్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. నేను ప్రీవియస్ వీడియోలో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా, ఒకసారి ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా అర్థం చేసుకుంటాం, ఇది ఎలా డిరైవ్ చేస్తాం, ఇవన్నీ నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఈ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax వచ్చినప్పుడు రకరకాల థింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫోకస్ ఏంటి, యాక్సిస్ ఏంటి, డైరెక్ట్రిక్స్ ఏంటి, అలాగే లాటస్ విక్టమ్ ఏంటి, ఫోకల్ డిస్టెన్స్ ఏంటి, ఎక్సెట్రా ఇలా వచ్చినప్పుడు తీసుకుంటూ వచ్చాం. అండ్ దీని డెరివేషన్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఫర్ ఎలిప్స్ కి నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు డెరివేషన్ ఎలా తీసుకుంటాం అన్నది ఆల్రెడీ చెప్పాను కాబట్టి జస్ట్ కండిషన్స్ మార్చుకుంటూ డిరైవ్ చేయడమే కాబట్టి మిమ్మల్ని ఎవరు డెరివేషన్ అడగరు కాబట్టి, అంటే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఇలా చేస్తే వస్తుందన్న ఐడియా మీకు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. దీన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంటి సడన్ గా బి వచ్చింది. మామూలుగా ఇంతకు ముందు వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఓకే ఎక్స్ ఉంది, వై ఉంది, ఏ అంటే తెలుసు, మనం ఫోకస్ పెట్టుకుంటున్నప్పుడు ఓకే a,0 లేదా -a,0 పెట్టుకుంటామని తెలుసు. ఇక్కడ ఏంటి మళ్ళీ బి వచ్చిందంటే బి ఏమీ లేదు, ఇక్కడ
వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు, నేను మళ్ళీ మర్చిపోకుండా రాసి పెట్టుకున్నాను ఇక్కడ, ఏ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ ఆఫ్ 1 ఇక్కడ ఖచ్చితంగా ఏ గ్రేటర్ దాన్ బి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్ రాయాలి. దీని బదులు బి స్క్వేర్ రాసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఏ వాల్యూ బి కంటే ఎక్కువ ఉంటుంది అండ్ దీన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ లాగా ట్రీట్ చేస్తాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎలిప్స్ కనుక ఇలా ఎలిప్స్ కి సంబంధించిన లేదా కోనిక్ కి సంబంధించిన యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ అయినప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది a,0, ఇది -a,0. ఇవి ఫోకస్ పాయింట్స్ కాదు, జస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మాత్రమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది వచ్చేసి 0,b, ఇది వచ్చేసి 0,-b. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏదైతే 2a ఉందో దీన్ని మనం మేజర్ యాక్సిస్ అని పిలుస్తాం. దేనికి? ఈ ఎలిప్స్ కి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఉందో దీన్ని మనం మైనర్ యాక్సిస్ అని పిలుస్తాం. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి 2b అవుతుంది. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం కాబట్టి 2a అనేది మేజర్ యాక్సిస్ అయింది, 2b అనేది మైనర్ యాక్సిస్ ఉంది. అలా కాకుండా ఏ లెస్ దాన్ బి అయితే ఇప్పుడు మీకు ఇదే సిచ్యువేషన్ ఇలా కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఇది 2b అనేది మేజర్ యాక్సిస్ అవుతుంది, 2a అనేది మైనర్ యాక్సిస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్రేటర్ దాన్ బి అంటే దాని మీనింగ్ 2a అనేది మేజర్ యాక్సిస్, 2b అనేది మైనర్ యాక్సిస్. అదే కాకుండా ఏ లెస్ దాన్ బి అయినప్పుడు సో 2a అనేది మైనర్ అవుతుంది, అంటే చిన్నగా ఉండే వాల్యూ మైనర్ యాక్సిస్, అంటే ట్వైస్ ఆఫ్ దట్ వన్ మైనర్ యాక్సిస్ అవుతుంది. చాలా మైన్యూర్ పాయింటే, కాకపోతే ఈక్వేషన్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ నేనేం చెప్పానంటే 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి, 2 డైరెక్టర్స్ ఉంటాయి అని చెప్పాను. ఖచ్చితంగా ఫోకస్ పాయింట్స్ వీటి మీద ఉంటాయి. వీటికి కూడా నేను డైరెక్ట్ గా ఫార్ములా చెప్తాను. ఫార్ములా డెరివేషన్ కంటే కూడా ఒక డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఉంటుంది, ఇంకొక డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఉంటుంది. అదే మీరు ఇలా తీసుకుంటే ఒక డైరెక్ట్రిక్స్ ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఫోకస్ పాయింట్స్ దీని మీద లేదా ఫోర్సెస్ దీని మీద. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకుంటున్నప్పుడు డిఫరెంట్ థింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది మనం నోటీస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అనే దాంట్లో బి స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్ వేర్ ఈస్ ద ఎసెంట్రిసిటీ వాల్యూ విచ్ ఈస్ లెస్ దాన్ 1. ఇక్కడ ఏ వాల్యూ ఖచ్చితంగా బి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ రాసి పెట్టుకున్నాను. సో మళ్ళీ మిస్ కాకూడదని చెప్పి రాసి పెట్టుకున్నాను అనమాట. ఒక నిమిషం అండి. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ బ్రాకెట్ లో ఏ గ్రేటర్ దాన్ బి. అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ దాంట్లో ఈక్వల్ టు 1, ఏ లెస్ దాన్ బి. ఈ రెండు సిచ్యువేషన్స్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదేమిట్లా అడ్డంగా వస్తుంది, ఇదేమిట్లా నిలువుగా వస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాను, ఏది మిస్ కాకుండా. నెంబర్ 1, సెంటర్ ఎక్కడ ఉంటుంది? జనరల్ గా మనం మనకి ఆరిజిన్ నే సెంటర్ లాగా తీసుకునే మనం పారాబోలిక్ సంబంధించిన ఆల్ ద క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఆరిజిన్ నే సెంటర్ లాగా తీసుకొని చేస్తాం. నెక్స్ట్ వర్టిసెస్. ఇక్కడ పారాబోలాకి వర్టెక్స్ అని చెప్పాను, పారాబోలాకి ఒకటే వర్టెక్స్ ఉంటుంది, బట్ వేరాస్ ఇక్కడికి వచ్చేటప్పటికి 2 వర్టిసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫోసి. ఇట్స్ నథింగ్ బట్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ కి బహువచనం. ఫోసి అంటే 2 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ మేజర్ యాక్సిస్. నెక్స్ట్ వచ్చేసి మైనర్ యాక్సిస్. అండ్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్, ఎసెంట్రిసిటీ.
సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్కటి రబ్ చేస్తున్నాను, మళ్ళీ నాకు ప్లేస్ సరిపోదు. మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ మీకు క్లియర్ గా చెప్పాను కాబట్టి దీని గురించి పెద్దగా లేకుండా డైరెక్ట్ గా ఎసెంట్రిసిటీ వాల్యూ ఒకటి, లాటస్ రెక్టమ్ ఒకటి, ఫోకల్ డిస్టెన్స్ ఒకటి, వీటి గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండిటికి సెంటర్ 0,0 అనే అవుతుంది. రెండిటికి సెంటర్ కోఆర్డినేట్ యాక్సిస్ 0,1. సో ఈవెన్ పారాబోలా కూడా మనం ఇలాగే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వర్టిసెస్ ఇలా కట్ చేసినప్పుడు ఇలా చేసుకున్నప్పుడు ఇది వచ్చేసి -a,0 +a,0 ఇవి రెండు వర్టిసెస్ అవుతాయి. అంటే ఇలా తీసుకున్నాం. అలా కాకుండా ఇలా వచ్చినప్పుడు 0,b 0,-b. హోప్ ఇది క్లియర్ గా మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. ఇందాక ఇక్కడ మీకు లైట్ గా డయాగ్రామ్ కనపడుతుంది చూడండి. ఇక్కడ ఈ పాయింట్ a,0 ఈ పాయింట్ వచ్చేసి -a,0. అదే ఇలా తీసుకున్నప్పుడు ఇది 0,b ఇది 0,-b. అదే ఇక్కడ రాశారు. నెక్స్ట్ ఫోర్స్ ఇది చూడండి -ae,0 ae,0. ఇది జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ స్టాండ్స్ ఫర్ ఎసెంట్రిసిటీ, ఏ వాల్యూ ఆల్రెడీ. సో ఇప్పుడు ఇలా ఈక్వేషన్ ఇస్తే వీటితో మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఫోర్స్, ఇవి ఫోర్సెస్ కాదు, ఇవి వర్టిసెస్, ఇది ఫోర్స్, నథింగ్ బట్ ఫోకల్ పాయింట్స్ ఇవి. అదే ఇక్కడికి వస్తే 0,-be 0,b అనే ఇవి రెండింటిని మనం ఫోకల్ పాయింట్స్ లేదా ఫోర్సెస్ లాగా కన్సిడర్ చేస్తాం. వెరాస్ ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - b²/a². అదే ఇక్కడ తీసుకుంటే అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - a²/b². ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మీకు సడన్ గా డౌట్ రావచ్చు. ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్కసారి ఇది రికాల్ చేసుకో. b² ఈక్వల్ టు అంటే యాక్చువల్ గా ఇక్కడ b² కాదు ఉండాల్సింది. మనం జనరల్ గా పారాబోలా సారీ ఇక్కడ పారాబోలానే రాసాం. ఇది ఎలిప్స్, ఇది అప్డేట్ చేయడం మర్చిపోయాను. ఎలిప్స్. సో ఇక్కడ ఇంతకుముందు పారాబోలా రాసినప్పుడు y ఉంది, x ఉంది, a ఉంది. ఇక్కడ కూడా y ఉంది, x ఉంది, a ఉంది. మళ్ళీ b ఎందుకు వచ్చిందంటే చెప్పాను. ఇది యాక్చువల్ గా b కాదు, ఈ a²(1 - e²) ని మనం b² లాగా ట్రీట్ చేస్తామని. ఒక్కసారి ఇది ఎందుకు వచ్చిందని చెప్పడానికి చెప్తున్నాను. ఒక్కసారి దీని చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే b²/a² ఈక్వల్ టు 1 - e² అని రాయొచ్చు. a² ఇటువైపు పంపించేస్తే ఇప్పుడు e² ఎదురు పంపిస్తే e² ఈక్వల్ టు 1 - b²/a² ఈక్వల్ టు అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - b²/a². సింపుల్ కదా. అదే ఇక్కడ వచ్చింది. అదే మీకు సిచ్యువేషన్ మారితే ఇది వచ్చింది అనమాట. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా అని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది నెక్స్ట్ లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ వచ్చేసి 2b²/a అండ్ 2a²/b. అలాగే ఫోకల్ డిస్టెన్స్ వచ్చేసి a ± ex b ± ey. ఒకవేళ ఫోకల్ డిస్టెన్స్ అంటే మనం తీసుకున్న పాయింట్ కి ఫోకల్ కి మధ్య లేదా ఫోకస్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ని ఫోకస్ డిస్టెన్స్. సో మీరు ఈ లిస్ట్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మీకు అడిగే క్వశ్చన్స్ అన్ని వీటి మీద బేస్ చేసుకుని ఉంటే మీకు దాదాపు మోర్ దెన్ 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని జనరల్ స్టాండర్డ్ లోనే ఉంటాయి. అంటే ఈ సిచ్యువేషన్ రేర్ సిచ్యువేషన్ కదా. అంటే మనకి ఓవల్ డ్రా చేయడం అంటే ఎవరైనా ఇలాగే డ్రా చేస్తారు. ఇలా డ్రా చేయడం చాలా రేరెస్ట్ కేసెస్. ఇలా కూడా ఉంటుంది, బట్ ఎక్కువ మంది అడిగే క్వశ్చన్స్ కూడా ఈ స్టాండర్డ్ లో ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇవన్నిటిని మనం సెంటర్ 0,0 దగ్గర పెట్టుకుని తీసుకుంటున్నాం. ఒకవేళ సెంటర్ 0,0 దగ్గర కాకుండా షిఫ్ట్ అయితే ఇదే సిచ్యువేషన్ నిన్న మనం పారాబోలాలో కూడా మాట్లాడాం. ఒకవేళ అలాంటి కేసు కనుక వస్తే ఇప్పుడు దీన్ని తీసుకోవడమే x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు 1, వేర్ h, k ఇస్ ద సెంటర్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇదే ఇన్ఫర్మేషన్ నిన్న పారాబోలాలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అది మీరు గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏదైతే రాశారో, నేను ఇక్కడ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏదైతే రాశానో ఇది కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇక్కడ వాళ్ళు ఈ ఈక్వేషన్ ఇస్తే ఎక్కువగా అడగలిగింది ఫోకస్ అడుగుతారు, ఎసెంట్రిసిటీ అడుగుతారు, లాటస్ రెక్టమ్. ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. ఒక ఈక్వేషన్ నుంచి వాట్ ఈస్ ద వర్టెక్స్ అనో, వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ అనో, వాట్ ఈస్ ద ఫోకల్ డిస్టెన్స్ అనో ఇలా రకరకాలు అడుగుతారు. వాటిలో ఎస్పెషల్లీ ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. ఇది మీరు నోటీస్ చేయగలిగితే ప్రాబ్లమ్స్ లో ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏవైతే రాశానో యాక్చువల్ గా ఇది చూడండి, పెద్ద తేడా ఏమి లేదు. జస్ట్ ఏ దగ్గర బి వచ్చింది ప్లస్ ఎక్స్ వై ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ రాస్తున్నాను సో దట్ ప్రాబ్లమ్స్ వేసుకున్నప్పుడు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు.
నెంబర్ 1 సెంటర్ వచ్చేసి అంటే ఇక్కడ ఆల్రెడీ రాసాం కాబట్టి సెంటర్ వచ్చేసి 0,0 దగ్గర, వర్టిసెస్ వచ్చేసి a,0 మైనస్ a,0 దగ్గర, అలాగే ఫోసి నథింగ్ బట్ రెండు ఫోకస్లు ఉంటాయి లేదా ఫోకస్ పాయింట్స్ రెండు ఉంటాయి. ఫోసి వచ్చేసి యాక్చువల్గా డబల్ ఐ పెడతారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ రేడిఐ ఫోసిఐ అంటారు. సో మైనస్ AE,0 ప్లస్ AE,0 ఇవి రెండు పాయింట్స్. అలాగే ఎసెంట్రిసిటీ వచ్చేసి అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. నెక్స్ట్ లాటస్ రెక్టమ్ వచ్చేసి వాట్ ఈస్ దట్ 2b స్క్వేర్ బై a. అలాగే ఫోకల్ డిస్టెన్స్ వచ్చేసి a ప్లస్ ఆర్ మైనస్ EX. ఫోకల్ డిస్టెన్స్ చాలా రేరెస్ట్ కేసెస్ లోనే మనకి ప్రాబ్లమ్స్ కనపడేది. సో ఇప్పుడు ఇదంతా రబ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు రికాల్ చేసుకోవాల్సిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎలిప్స్ ఇలా ఉంటే వీటికి రెండు ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ రాసాం చూడండి, మైనస్ AE,0 ప్లస్ AE,0 ఇవి రెండు ఫోకల్ పాయింట్స్. ఇది యాక్సిస్. ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది, ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది కరెక్ట్ గా. ఈ పాయింట్ వచ్చేసి A,0, ఈ పాయింట్ వచ్చేసి మైనస్ A,0. ఇప్పుడు ఇక్కడ ఇది సెంటర్. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి 0,B, ఈ పాయింట్ వచ్చేసి 0,-B. ఇప్పుడు ఈ లెంత్ టోటల్ గా 2A ఉంటుంది, ఇది మేజర్ యాక్సిస్. ఈ లెంత్ టోటల్ గా 2B ఉంటుంది, ఇది మైనర్ యాక్సిస్. అందుకనే A గ్రేటర్ దాన్ B అన్నాం. A గ్రేటర్ దాన్ B అన్నప్పుడు ఇలా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ మీరు ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకుంటే రెండు డిస్టెన్సెస్ అంటే ఈ డిస్టెన్స్ ఇట్లా దీన్ని ఫోకల్ డిస్టెన్స్ అంటాం. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి దీనికి, ఈ పాయింట్ దగ్గర నుంచి దీనికి A ప్లస్ ఆర్ మైనస్ EX అని రాస్తాం. ప్లస్ X ఒకటి, ప్లస్ EX ఒకటి, మైనస్ EX ఒకటి, రెండు డిస్టెన్స్ కన్సిడర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఉండే అన్ని విషయాలు ఇక్కడ మనకి కవర్ అయినాయి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఇవి తెలిస్తే, అది కరెక్ట్ గా యూజ్ చేయడం తెలిస్తే మనకి హార్డ్లీ ఎలిప్స్ లో 3 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నట్టు, 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నట్టు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ నేను పేపర్ లో కూడా 2018 పేపర్ లో కూడా ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా చూశాను, దాని నుంచి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇవి కనుక తెలిస్తే. సో ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి, జస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చూసిన ఆడి శర్మలో. అంటే నా ఉద్దేశం 3 మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేనేమి మిస్ అవ్వలేదు. ఎస్, ఓకే. ఫస్ట్ వన్ ఆల్రెడీ చెప్పిందే, ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్, రాసుకున్నాను అనమాట. ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ హూజ్ ఫోకస్ అండ్ ఎసెంట్రిసిటీ అండ్ ద ఫోకస్, డైరెక్ట్రిక్స్ అండ్ ఎసెంట్రిసిటీ. ఇందాక డిస్కస్ చేసిందే ఎసెంట్రిసిటీ వాల్యూ √2, అలాగే ఫోకస్ వచ్చేసి 1,0, అలాగే డైరెక్ట్రిక్స్ వచ్చేసి X ప్లస్ Y ప్లస్ 1 = 0. ఇలా 3 వాల్యూస్ ఇస్తే అంటే ఎసెంట్రిసిటీ, ఫోకస్, డైరెక్ట్రిక్స్, EFD మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇవి 3 ఇచ్చినప్పుడు ఎలిప్స్ వాల్యూ కనుక్కోవడం, ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కోవడం. కనుక్కున్న ఈక్వేషన్ లో కూడా ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకున్నారంటే మీకు కన్ఫర్మ్ అవుతుంది కరెక్ట్ గా చేసామా లేదా అని. సో ఇది ఫస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకవేళ దీని మీద మీరు ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ వీడియో కింద నేను దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని పిక్చర్ తీసి పెడతాను, ఈవెన్ సొల్యూషన్స్ కూడా పెడతాను, మీరు అది నోటీస్ చేయండి. సో ఇకపోతే ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 ఒకసారి చూడండి. ఫైండింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎలిప్స్ వెన్ ద ఈక్వేషన్ వర్ గివెన్. ఈక్వేషన్ ఈస్ గివెన్ అంటే మనకి జనరల్ గా ఇంతకుముందు ఏమి ఇచ్చాము, ఇక్కడ ఎసెంట్రిసిటీ, ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు రివర్స్ లో ఈక్వేషన్ ఇస్తే ఇవన్నీ కనుక్కోవడం అని. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫైండ్ ఆల్ ఎలిమెంట్స్. యాక్చువల్ గా మనకి డిఎస్సి లో ఇలా ఏమి ఇవ్వరు కదా, ఫైండ్ ఆల్ ఎలిమెంట్స్ అని ఇవ్వరు, ఫైండ్ ఏదో ఒక వర్డ్ ఉంటారు. బట్ అన్ని తెలిస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఏది కనుక్కోవాలని. ఫైండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎలిప్స్ whose ఈక్వేషన్ ఈస్ ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ, 16x² ప్లస్ 25y² = 400 అని ఇచ్చారు. 16x² ప్లస్ 25y² = 400 ఇచ్చారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన ఈ ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాతనే మనకి కావాల్సినవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలము. ఎక్స్క్యూజ్ మీ, మధ్యలో చూసుకోవాలి, నేను వీడియో రికార్డ్ అవుతుందో లేదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? సో ఇప్పుడు చూడండి, అటువైపు 1 ఉంది. యాక్చువల్గా మీరు అది చూడగానే కోఆర్డినేట్ జామెట్రీ స్ట్రైట్ లైన్స్ లో ఒక ఫామ్ ఉంది, x/a + y/b = 1 అని. దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్ అని పిలుస్తాం. స్ట్రైట్ లైన్ కి ఇంటర్సెప్ట్ ఫామ్ అలా కనపడుతుంది, కాకపోతే స్క్వేర్స్ ఉన్నాయి, అదొకటే తేడా. సో ఇప్పుడు ఇక్కడ 1 ఉండాలంటే ఇక్కడ 400 ఉంది. 400 1 చేయాలంటే డైరెక్ట్ గా 390 పంపిస్తామంటారేమో, అలా కాదు. ఎంటైర్ ఈక్వేషన్ ని 400 తో డివైడ్ చేద్దాం. 16x² / 400 + 25y² / 400 = 1. అటువైపు 1 వచ్చేసింది. సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే x² / 25 + y² / 16 = 1, which is nothing but x² / 5² y² / 4² = 1. సో మీరు చూస్తే a = 5, b = 4 వచ్చిందా? ఇప్పుడు 1/1 మనకి కావాల్సిన ప్రతిదీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఆల్ ద ఎలిమెంట్స్ అన్నారు. వర్టిసెస్ 5, 0 -5, 0 వర్టిసెస్. నెక్స్ట్ ఫోర్సీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి కదా. ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ √1 - b² / a². √1 - what is b²? 16/25. సో మీరు చూస్తే √9/25, which is nothing but 3/5 అవుతుంది, అంతేనా? ఎసెంట్రిసిటీ వాల్యూ 3/5 అవుతుంది. లెస్ దాన్ 1 ఉంది 3/5 వాల్యూ. సో నౌ ఇంకొక విషయం, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఇది -3/5 కూడా తీసుకోవచ్చు కదా అని డౌట్ అడతారు. మీకు గుర్తుందో లేదో, ఈ వాల్యూ = 1 ఉంటే పారాబోలా, ఈ వాల్యూ = 0 ఉంటే సర్కిల్ అని మాట్లాడుతూ, ఈ వాల్యూ లెస్ దాన్ 1 ఉంటే మనం ఎలిప్స్ అని చెప్పాం, ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే హైపర్బోలా అని చెప్పాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే లెస్ దాన్ 0 కూడా ఉంది ఇక్కడ, అంటే సారీ, ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని కూడా ఉంది. సో ఇది 0 ఒకటి తక్కువ ఉండకూడదు. అంటే ఇది మళ్ళీ మీరు మైనస్ తీసుకొని చేసి కొన్నిసార్లు ఇదే ఈక్వేషన్ ఇచ్చి ఫర్ ది ఎలిప్స్ ఈక్వేషన్ ద ఎసెంట్రిసిటీ ఈస్ డాష్ అని ఫస్ట్ ఆప్షనే ±3/5 అని మీరు అంతా క్యాలిక్యులేట్ చేసి √9/25 ±3/5. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంటుంది ఏమి ఆలోచించకుండా పెట్టేస్తారు. ఇక చిన్న విషయం ఏంటంటే ఎసెంట్రిసిటీ నెవర్ బి నెగటివ్ హియర్. ఎసెంట్రిసిటీ ఎక్కడ నెగటివ్ ఉండదు మనకి. సో 3/5 మాత్రమే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు సపోజ్ బి అని ఏదో ఉంటుంది, సి అని 3/5 ఉంటుంది. సో ±3/5 కనపడగానే పెట్టేసి వస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి, ఈజీగా మిస్టేక్ చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఎసెంట్రిసిటీ వాల్యూ 3/5 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఫోర్సీ, సో ఫోర్సీ 1 ఫోకస్ 1 -5 × 3/5, 5 × 3/5 అంటే -3, 0 +3, 0 కరెక్ట్ అని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 8, 0 -8. సో ఫోకస్ పాయింట్స్ ఇవి. వాట్ అబౌట్ లాటస్ రెక్టమ్? సో 2b² అంటే 32/5 ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇంకా అది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలా ఈక్వేషన్ ఇచ్చి దీని నుంచి వర్టెక్స్, ఎస్పెషల్లీ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీరు వర్టిసెస్ అడిగే అవకాశం ఉంది, ఫోకస్ అడిగే అవకాశం ఉంది, ఎసెంట్రిసిటీ వాల్యూ అవకాశం ఉంది. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఫోర్సీ, ఎసెంట్రిసిటీ, లాటస్ రెక్టమ్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. అంటే ఈక్వేషన్ ఇచ్చి ఇవన్నీ అడుగుతా ఉంటారు. సో ఫస్ట్ దాంట్లోనేమో ఫోకస్, డైరెక్ట్రిక్స్, అలాగే ఎసెంట్రిసిటీ వాళ్ళే ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చి ఇవన్నీ కనుక్కోమంటున్నారు. సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అంటే మనకి పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోవడం, ఈక్వేషన్ ఇచ్చి పాయింట్స్ కనుక్కోవడం లాగా అన్నమాట. మీరు అలా కంపారిజన్ చేసుకుంటే ఓకే ఇవన్నీ కంఫర్టబుల్ మనం చేయొచ్చు అని. సో ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం కూడా మీకు ఇదే ఒకటే ప్రాబ్లమ్ లో 4-5 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అంటే ఎసెంట్రిసిటీ కానీ, వర్టిసెస్ కానీ, సెంటర్ కానీ, లేకపోతే లాటస్ రెక్టమ్ కానీ, లేకపోతే ఫోర్సీ కానీ, ఇట్లా 4-5 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కాబట్టి అది మీరు నోటీస్ చేయాలి. సో దీని మీద కూడా ప్రాబ్లమ్స్ నేను మళ్ళా ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఆఫ్ ప్రాబ్లం అండి.
ఓకే, ఇంకొక ఈక్వేషన్ ఇది చూడండి ఎట్లా ఇచ్చారో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 16y ప్లస్ 3 ఈక్వల్ టు 0. ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చి ఇంకా వాళ్ళు దీంట్లో ఏం కనుక్కోమన్నారంటే ఫైండ్ ద ఫోర్స్ కనుక్కోండి, వర్టెక్స్ కనుక్కోండి, డైరెక్ట్రిక్స్ కనుక్కోండి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోండి, ఎక్సెట్రా కనుక్కోమన్నారు. సో ఇందాక నేను చెప్పాను సెంటర్ 0,0 దగ్గర ఉన్నప్పుడే ఇవన్నీ మనకి వర్క్ అవుతాయి. అలా కాకుండా సెంటర్ వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయితే మనం పారాబోలాలో కూడా డిస్కస్ చేసాం హెచ్ కామా అని. ఇందాక కూడా ఫార్ములా చెప్పాను నేను, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ లాగా రాయాలి. ఇప్పుడు దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్ లోకి, అది కూడా హెచ్ కామా కే దగ్గర సెంటర్ ఉంటే, సో ఒక్కసారి స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకున్నామంటే వాళ్ళు అడిగిన ప్రతిదీ మనం కాలిక్యులేట్ చేసుకుంటూ రావచ్చు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x రాస్తున్నాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x రాస్తున్నాను, కొంచెం దూరంగా పెట్టి 4y స్క్వేర్ ఉంది ప్లస్ 16y ఉంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే నాకు ఎక్స్ మైనస్ లేదా ఎక్స్ మైనస్ అనుకుందాం కాసేపు, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈ ఫామ్ లో రావాలి. ఇది వచ్చేసి y మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఫామ్ లో రావాలి, ఈక్వల్ టు 1 మధ్యలో ప్లస్. ఈ ఫామ్ లో రావాలి అంటే ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది 2x ఉంది, పక్కన ఏం రావాలి, ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేయడానికి +1 ఉంటే సరిపోతుంది. అలాగే మీరు ఇది చూస్తే 2y హోల్ స్క్వేర్, ఇది 2 ఇంటూ 2y అన్నప్పుడు 2 ఇంటూ 2y అన్నప్పుడు 4 అన్నప్పుడు పక్కన ఇది 2 ఇంటూ 2y ఇంటూ 4 సరిపోతుంది. అంటే పక్కన 16 రావాలి. సరిపోతుందా? 16 2y హోల్ స్క్వేర్, ఇది 2y, ఓకే 16 రావాలి. సో ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తే ఎక్స్ స్క్వేర్ ఉంది, 2x ఉంది, 4y స్క్వేర్ ఉంది, 16y ఉంది. ఇప్పుడు ఇక్కడ 13 కనపడతా, 13 అంటున్నాను ఇక్కడ, 13 ఇది నేను చూసుకోలేదు, 13 కనపడుతుంది. 13 లో 1 ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ 16 రావాలంటే కెన్ ఐ సే దట్ -4 అని రాసుకోవచ్చు ఈ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా, ఎక్స్ స్క్వేర్ డిస్టర్బ్ కాలేదు, 2x డిస్టర్బ్ కాలేదు, 4y స్క్వేర్ డిస్టర్బ్ కాలేదు, 16y డిస్టర్బ్ కాలేదు. నాకు ఇక్కడ దీనికేమో దీన్ని ఇలా రాసుకోవడానికి నాకు 1 కావాలి, దీన్ని ఇలా రాసుకోవడానికి 16 కావాలి. సో 1 + 16 17 అవుతుంది. కానీ ఇక్కడ 13 ఉంది కాబట్టి -4 పెట్టాలి. ఈ -4 అవతలికి పంపిస్తే ఇదంతా ఏమవుతుందో జాగ్రత్త చూడండి. x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంతేనా? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే రెండింటి నుంచి ఏం కామన్ చేయొచ్చు, జస్ట్ 4 తో డివైడ్ చేద్దాం. x + 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ 2 కామన్ తీస్తే y + 2 ఈక్వల్ టు 1. సరిపోయిందా? సో ఈ x + 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ y + 2 హోల్ స్క్వేర్ బై 1 ఈక్వల్ టు 1. సో మీరు చూస్తే ఇక్కడ h వచ్చేసి -1, k వచ్చేసి -2. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే పారాబోలాతో కంపేర్ చేసుకుంటూ డిస్కస్ చేసాం కాబట్టి మనకి ఈజీగానే అర్థమైపోయింది. దీంట్లో ప్రాబ్లమ్స్ అయితే మాత్రం జస్ట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలిమెంట్స్ కనుక్కోవడం, ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ కనుక్కోవడం. ఇవి మనకి నేను డిఎస్సిలో చూసినప్పుడు, అంటే నేను డిఎస్సిలో కోనిక్ సెక్షన్స్ మీద ఉండే ప్రాబ్లమ్స్ పిక్ చేసి చూసినప్పుడు నేను చూసిన ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఏమో చూసాను లాస్ట్ 3 డిఎస్ఎస్ లో. ఒక్క ప్రాబ్లం మాత్రమే కాస్త హై లెవెల్లో ఇచ్చినారు, నార్మల్ టాంజెంట్స్. ఇలా మిగతా ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఇట్లా ఈక్వేషన్స్ ఇస్తే వాటిల్లో ఎసెంట్రిసిటీ కనుక్కోండి, లాటస్ రెక్టమ్ కనుక్కోండి, ఎక్సెట్రా కనుక్కోండి అనే దాని మీదే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటి మీద ఏదైతే ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటి మీద ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ ఒక దాదాపు చెప్తాను నేను. దాదాపు ఒక 18 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి. అలా కాకుండా ఇంకా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 24, దగ్గర మీకు 40 ప్రాబ్లమ్స్ దాకా ఈ ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఈ వీడియోలో కింద పిక్చర్స్ లాగా పెడతాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను. సో వీటి మీద ఒక ఐడియా పెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో హైపర్బోలా గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత సర్కిల్స్ లోకి వెళ్తాం. సో ఆ తర్వాత ఫైనల్ వీడియోలో
అన్ని పాత డిఎస్సి పేపర్స్ లో ఈ టాపిక్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేస్తాను. దీంతో కోనిక్ సెక్షన్స్ అనే మేజర్ టాపిక్ ఫినిష్ అయిపోతుంది. హోప్ మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఈవెన్ ఎవ్రీ వీడియో కనుక మీరు ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చూస్తున్నారంటే నేను దగ్గర 2 to 2.5 hours కూర్చొని క్లియర్ గా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యే బోర్డు మీదకి వస్తున్నాను. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు. దయచేసి హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. ఓకే, దెన్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ వీడియోలో మనం హైపర్బోలా గురించి డిస్కస్ చేద్దాం. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.